నువ్వెవరనేది నీ గుర్తులేదా? నాకు అసలేవీ గుర్తులేదు. నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చానో కనీసం నాకు ఇది కూడా గుర్తులేదు. శివకి నాకు పెళ్లి జరిగిందని. సారీ, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ప్లీజ్ మీరు ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి. లేదమ్మా, లేదు. నా మీద పూర్తిగా నమ్మకం ఉంచు. నేనెవ్వరికీ ఏమీ చెప్పను, సరేనమ్మా? నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ. అన్నట్టు ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నేను మిమ్మల్ని ఏమని పిలవను? ఆయమ్మ. నన్నిక్కడ అందరూ అలాగే పిలుస్తూ ఉంటారు. ఆయమ్మ. మీ మాటల్లోనే నాకు అమ్మ అనురాగం కనిపిస్తోంది. బహుశా అందుకే నా నోటి నుండి నిజం బయటకొచ్చి ఉంటుంది. అయితే నన్ను నమ్ము. ఒక తల్లిలాగా నేను ఈ నిజాన్ని ఎప్పటికీ నా లోపలే దాచిపెట్టుకుంటాను నేను. భీమా ఖాతాలో 20 లక్షలు. అక్కడ ఇక్కడ దాచిపెట్టినవి మొత్తం అన్నీ లెక్క పెట్టి చూస్తే పూర్తిగా 80 లక్షల దాకా వస్తోంది లెక్క. అమ్మా. శివ, బాబు శివ, అంత చక్కగా అయిపోయింది కదా బాబు? అవునమ్మా, అంతా బాగానే జరిగింది. ఉన్నట్టుండిదంతా ఎలా జరిగింది బాబు? బాబు, నువ్వైనా పక్కనే ఉన్నావు కదా బాబు, అయినా నువ్వేమీ చేయలేకపోయావా? నువ్వెప్పుడు ఆయన అంటు పెట్టుకునే ఉండేవాడివి కదా బాబు. ఎప్పుడు ఒంటరిగా వదిలేసి వచ్చావు. నేనెలా బతకాలా ఆయన లేకుండా? నిన్ను నువ్వు సంపాదించుకోమ్మా. వీలైతే నువ్వు నన్ను క్షమించమ్మా. ఎందుకంటే ఈ విషయంలో నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఎప్పటికీ క్షమించుకోలేనమ్మా. నేను నాన్నగారి విషయంలో ఏమీ చేయలేకపోయాను. ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిందమ్మా నేను. అప్పుడు నేను నాన్నగారిని కాపాడుకొని ఉండేవాడిని. అమ్మా, నేను నాన్నగారిని అయితే తిరిగి తీసుకురాలేను. కానీ ఈ రోజు నేను నీకు ఒక మాట అయితే ఇస్తున్నాను. ఈ రోజు నుండి నేను నీకు ఏ విషయంలోనూ ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటాను. నీ సంతోషం కోసం నేను ఏం చేయాల్సి వచ్చినా అది చేస్తాను. కానీ నువ్వు బాధపడితే మాత్రం నేను చూడలేనమ్మా. సంతోషంగా ఉండు బాబు. నిన్ను నువ్వు సంపాదించుకోమ్మా.
రేపు మకర సంక్రాంతి. ఇక రేపటి రోజునే నువ్వు గంగను వివాహం చేసుకోవాలి. నేను నీకు ఇంతకు ముందు ఒక హారాన్ని ఇచ్చాను కదా, దాన్ని అమ్మాయి మెడలో వేయి. ఇతను ఊపిరి ఆగిపోయింది. నువ్వైనా పక్కనే ఉన్నావు కదా బాబు, అయినా నువ్వేమీ చేయలేకపోయావా? ఆయన అంటు పెట్టుకునే ఉండేవాడివి కదా బాబు, మరి ఇప్పుడు ఎందుకు ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చావు నువ్వు? శివబాబు, ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత చలిలో నువ్వు చల్లటి నీళ్ళలో స్నానం చేస్తున్నావంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. ఆగు బాబు. పిచ్చి పట్టిందా నీకు? ఏ విషయానికి నువ్వు శిక్ష వేసుకుంటున్నావు? ఇక నీ గదిలోకి వెళ్ళు. వెళ్ళి బట్టలు మార్చుకో, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. శివ, నువ్వు నీ గదిలోకి వెళ్ళు బాబు. రేపటి కోసం ఇప్పుడే ఏదైనా చీర పక్కన పెట్టుకోవడం మంచిది. రేపు ఉదయం ఒకవేళ అత్తయ్య గారు పనులు చెప్పడం మొదలు పెడితే అప్పుడు తయారయ్యి మాత్రం ఏం లాభం ఆలోచించాల్సిన విషయమే కదా ఇది. వచ్చేసారా మీరు? మీ అన్నయ్యకి వెనక స్థానంలో ఎప్పట్లాగే నిలబడ్డారు మీరు. అన్నయ్య గారు చెప్పారు నాకు, చివరి నిమిషంలో శివబాబు గారు శ్మశానానికి వచ్చి ఎలా తల కొరివి పెట్టారనేది. మీకైతే మీ అన్నయ్య దగ్గర ఓడిపోవడం బాగా అలవాటైపోయిందనిపిస్తోంది. అందుకే ఫస్ట్ రావటానికి ప్రయత్నం కూడా చేయడం లేదు. వచ్చారు ఇప్పుడు. ఇక నువ్వు నోరు మోస్తావా? నాకు చిరాకు తెప్పించకు. అమ్మకు తెలిస్తే ఏమవుతుందనని భయంగా ఉంది నాకు. అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందా అని భయపడుతున్నారా? కానీ నా మాటలు మాత్రం మీకు చాలా విసుగుని చిరాకుని తెప్పిస్తాయి. మీరు స్వయంగా ఏమీ చేయలేరు, కానీ ఎంతో అమాయకురాలైన నా మీద గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఇప్పుడు నేను మొత్తం అంతా చూస్తూనే ఉన్నాను. అత్తయ్య గారికి తెలియడం గురించి చెప్పాలంటే ఆవిడికి మొత్తం తెలిసిపోయింది. ఉన్నారు కదా ఆయన, అదే అన్నయ్య గారు. ఆయన కడుపులో ఏదైనా విషయం దాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఆల్ ఇండియా రేడియో కదా ఆయన. అంతా సవ్యంగానే జరుగుతుందమ్మా, కానీ ఉన్నట్టుండి అక్కడికి. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతాప్. జరిగిందాన్ని ఎవరు ఎంత ప్రయత్నించినా మార్చడం కుదరదు. కానీ ఇప్పుడైనా మనం ఆ శివ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ నాన్నగారి విషయంలో మనం పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఇంతవరకు అంతా అలా జరుగుతూ వచ్చింది. శివ ఇప్పుడు తప్పు చేశాడని బాధపడుతున్నాడు. తనంతాన్ని దోషిగా అనుకుంటున్నాడు. సరేగాని ప్రతాప్, రేపటి సంతాప సభకి ఏర్పాట్లన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నీ నువ్వే కదా జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం అన్ని పనులు ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఆ శివ వచ్చి మొత్తం అంతా తన గుప్పిట్లోకి తీసుకోకముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఇదిగో రేపటికి కావలసిన సామాన్లు అన్నిటినీ మర్చిపోకుండా తెప్పించు. జాగ్రత్త.
ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. సరే అమ్మా, నువ్వేం కంగారు పడకు. అంతా నేను చూసుకుంటాను. హ్మ్. అయ్యో రామా, మతేమైనా పోయిందా? ఇన్ని ఎక్కువ సామాన్లా? ఎంత ఖర్చు అవుతుంది? అత్తయ్య గారికి మతిపోయిందా ఏంటి? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎవరు? ఎవరు నువ్వు? నువ్వు మా అమ్మవి కాదు. నువ్వు మా అమ్మవయ్యే అవకాశమే లేదు. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. మా నాన్న నాకు దూరం చేయడానికి ప్రయత్నించొద్దు. నువ్వు అర్థమైందా? నువ్వు మా అమ్మవి కాదు. కాదు, వెళ్ళు. నేను చెప్పేది వినమ్మా. ఒక విధవరాలైన తల్లికి తన అంతిమ సమయంలో ప్రమాణం చేశాను నేను. అందుకు నువ్వు మీ నాన్నగారి మర్యాదను కాపాడాల్సి ఉంటుంది. రేపు మకర సంక్రాంతి. ఇక రేపటి రోజునే నువ్వు గంగను వివాహం చేసుకోవాలి. ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. మా నాన్న నాకు దూరం చేయడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నువ్వు మా అమ్మవి కాదు. కాదు, వెళ్ళు. మా నాన్నగారు నాకు చెప్పారు, ఈ రోజు నుండి నీ బాధ్యత పూర్తిగా నాది అని. నా కొడుకుతో నీకు పెళ్లి జరిపించి నా భర్త నీకు చాలా పెద్ద ఉపకారం చేశారు. కానీ నువ్వు రాగానే ఆయన్ని మింగేశావు కదే. గంగా, కృష్ణ!
రాధిక గదిలో లైట్లు వెలుగుతున్నాయి. తనింకా నిద్రపోలేదా? కన్నుల్లో నిద్రను నింపేసి రావే, కన్నుల్లో నిద్రను నింపేసి రావే, కొండెక్కి రావే నిద్రను తేవే, మబ్బుల్లో తారల్లో తేలుతూ రావే నిద్రను తేవే. నాన్నా, మీరా? ఏమైంది? ఇంత రాత్రి అయిపోయింది, నా బంగారు తల్లికి ఇంకా నిద్ర రావట్లేదా? లేదు, నాకు నిద్ర రావడం లేదు. అందుకే నేను జోల పాడుకుంటున్నాను. ఎప్పుడైనా నాకు నిద్ర పట్టడం లేదంటే అమ్మ అప్పుడు జోలపాటు ఇలాగే పాడుతూ ఉండేది. అప్పుడు నాకు వెంటనే నిద్ర వస్తుంది నాన్న. అమ్మ నీకు బాగా గుర్తుకొస్తుందా? తాతయ్య కూడా. అమ్మ ఎలాగైతే స్టార్ అయిపోయిందో తాతయ్య కూడా అలాగే స్టార్ అయిపోయారు కదా. అవునమ్మా, ఇద్దరూ నక్షత్రాలైపోయారు. నాకు వాళ్ళు బాగా గుర్తుకొస్తున్నారు. లేదు, మీకు వాళ్ళు అస్సలు గుర్తు రావడం లేదు. ఒకవేళ మీకు వాళ్ళు గుర్తొచ్చారంటే అప్పుడు మీరు నా కోసం ఒక కొత్త అమ్మని తీసుకొచ్చేవారు కాదు. ఆవిడ నాకు అమ్మ కానే కాదు. నాకు ఒకే ఒక అమ్ముంది, తన నక్షత్రంగా మారిపోయింది. మీరు అసలు ఆవిడ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చూడమ్మా రాధిక, నేను చెప్పేది నువ్వు కాస్త జాగ్రత్తగా వినాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు మనం తప్పకుండా వినాలి. ఉదాహరణకి గంగని పెళ్లి చేసుకోమని తాతగారు నాతో చెప్పారు. అందుకే తనని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ దాని అర్థం ఇది కాదు, గంగ ఇప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మ స్థానాన్ని భర్తీ చేస్తుందని కాదు. చేయలేదు. ఒకవేళ నీకు గనక గంగని అమ్మ అని పిలవడం ఇష్టం లేకపోతే అప్పుడు ఎవరు కూడా నిన్ను అలా పిలవమని బలవంతం చేయరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, గంగ నీకంటే పెద్దది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆమెను గౌరవించి తీరాల్సిందే. నువ్వైతే మీ నాన్నకి ముద్దుల కూతురువి కదా. నేను చెప్పేది వింటావు కదా నువ్వు? సరే, ఈరోజు నేను ఒక పని చేస్తాను. ఈరోజు నేను నా బంగారు తల్లి కోసం జోలపాట పాడి నిద్రపుచ్చుతాను. ఇప్పుడు నేను పాట పాడబోతున్నాను. రా. నాన్న, నువ్వు జోలపాట పాడతావా? వదిలేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళు లేచి కూర్చుంటారు. నువ్వేం పాడొద్దు. నాకు చాలా బాగా పాటలు పాడవచ్చు. అలాగే చాలా చక్కగా శృతిలో పాటలు పాడతాను నేను. ఒక విషయం అయితే నేను ఒప్పుకోవాల్సిందే, మీ అమ్మలాగా నా గొంతు మధురంగా ఉండదు. అయినా నేను పాటలు చాలా చక్కగా పాడతాను. ఇంట్లో ఎవరు నిద్రలేవరు, భయపడకో, పడుకో, నేను నీకోసం పాట పాడతాను. కన్నుల్లో నిద్దుర నింపి. ప్లీజ్, మీరు పాడొద్దు, నేను నిద్రపోతాను. సరేలే. మాటి మాటికి నాకు అవే ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ అరుపులకి ఆ పిలుపులకి అసలు అర్థం ఏంటో తెలియడం లేదు. వీళ్ళతో నాకు అసలు సంబంధం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు. నాకు అసలు ఏం గుర్తు రావడం లేదు.
ఎందుకు నాకు ఇలా జరుగుతుంది?